హై ఫ్రెండ్స్, నితిన్ తమ్ముడు మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. ఇక దాని పోస్టర్ రివీలింగ్ అలాగే దాని రియాక్షన్, ఇక ఆ తమ్ముడు మూవీలో కంటెంట్ ఏంటి వీడియో చూద్దాం. ఇకపోతే వకీల్ సాబ్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ నెక్స్ట్ అయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేద్దాం ప్లాన్ చేశాడు. అయితే మన అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆ మూవీ ఐకాన్. ఇక కొన్ని కారణాల వల్ల మూవీ అయితే డిలే అయితే అయిపోయింది. ఇక మన అల్లు అర్జున్ కూడా పుష్ప 2తో కూడా బిజీ అయిపోయాడు. ఇకపోతే దాని తర్వాత వచ్చిన మన నాని ఎంసీఏ కూడా అంతే మిడిల్ క్లాస్ సభ్యు కూడా మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పోతే వదిలిని మాఫియా నుంచి ఎలా కాపాడిన పాయింట్ ఆఫ్ వ్యూ మీద కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసిన మూవీ. ఇకపోతే మొదట్లో చిన్న చిన్న గొడవలతో ఇష్యూ అయ్యే తర్వాత వదిలిని ఎలా కాపాడుకున్నాడు మరి అని, పోతే మళ్ళీ బావ మరదల మధ్య సిల్లీ ఫన్నీ ఎలిమెంట్స్ చూపిస్తూ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అనే కాన్సెప్ట్ మీద ఆడియన్స్ మీద మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇకపోతే దాని తర్వాత అయితే ఇప్పుడు నితిన్ అయితే సేమ్ అదే కంటెంట్ అంటే ఫ్యామిలీ కంటెంట్ అయితే రాబోతున్నాడు. ఇకపోతే నితిన్ తో చేసిన మూవీ తమ్ముడు ఇదివరకే ఒక సూపర్ స్టార్ తో చేసిన మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకే మన సూపర్ స్టార్ మహేష్ బాబు అర్జున్ మూవీలో అయితే ఒక తన అక్కని ఎలా కాపాడుకున్నాడు అనే కాన్సెప్ట్ మీద తీసిన మూవీ. ఇకపోతే ఇది కూడా అదే కాన్సెప్ట్ అంట. మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. ఇంకా నితిన్ తమ్ముడు మూవీ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో అక్క పెళ్ళి అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన ఫ్యామిలీని కొన్ని కారణాల వల్ల ఎలా కాపాడాడు, తన బుద్ధల మీద వేసుకుని తన అక్కని ఇక తన ఫ్యామిలీని ఎలా కాపాడాడు మూవీ కాన్సెప్ట్. ఇకపోతే దీంట్లో సీనియర్ హీరోయిన్ లై అయితే రీఎంట్రీ అయితే ఇవ్వబోతుంది. ఇకపోతే ఈ మూవీ అయితే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతుంది ఆడియన్స్. ఇక మూవీ అయితే షూటింగ్ కూడా లాంచింగ్ అయిపోయి షూటింగ్ కూడా జరుగుతుంది. ఇకపోతే ఇదివరకు వచ్చిన కాన్సెప్ట్ కాబట్టి ఆడియన్స్కి ఏమాత్రం ఎక్కుతుంది. ఇకపోతే ఈ కథలో కొంచెం డిఫరెన్స్ గా ఏదైనా చేస్తారనేది చూడాలి. మరి ఇక ఈ మూవీతో కూడా నితిన్ బ్లాక్ బస్టర్ కొడతారా లేదా ఫ్లాప్ మీరు కూడా చూడాలి. ఎందుకంటే నితిన్ చాలా వరకు అయితే వచ్చిన మూవీస్ మంచి కంటెంట్ వచ్చిన ఆడియన్స్ మీద వచ్చి చాలా ఫెయిల్ అవుతున్నాడు. లేకపోతే ఈ మూవీ తిన అయితే మనం సక్సెస్ అవుతారో లేదు చూడాలి. మరి డైరెక్టర్ వేణు శ్రీరామ్ మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తాడో లేదు మరి చూడాలి. మరి ఈ మూవీ కోసం అయితే కామెంట్స్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.